sharing in modern democracies. Give an example for each of them. డిఫరెంట్ ఫార్మ్ అంటే వేరే రూపం ఆఫ్ పవర్ షేరింగ్. పవర్ షేరింగ్ అంటే ఏంటి? పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఎవరు డిఫరెంట్ ఆర్గన్స్ మధ్య, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. సో పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం. సో జ్యుడిషియరీ అంటే ఏంటి? చట్టాలను సెటిల్ చేయడం. లెజిస్లేటివ్ అంటే చట్టాలను క్రియేట్ చేయడం. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? చట్టాలను అమలు చేయడం. సో ఈ మూడింటికి పవర్ ని ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి. సో అదే పవర్ షేరింగ్. సో మోడర్న్ డెమోక్రసీస్ అంటే ఏంటి? ఫెయిర్ ఎలక్షన్స్, హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, అదే మోడర్న్ డెమోక్రసీస్. సో అలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ కోసం చెప్పాలి ఈ ఒక మోడర్న్ డెమోక్రసీస్ లో. సో మోడర్న్ డెమోక్రసీస్ అంటే ఎలక్షన్స్ ఫెయిర్ గా జరగడం, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ పవర్ ఈజ్ షేర్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్. దోస్ ఆర్ ప్రజాస్వామ్యం న్యాయంగా మరియు స్థిరత్వాన్ని నిర్వహించడానికి భారతదేశం ఒక అధికార భాగస్వామ్య వ్యవస్థను అనుసరిస్తుంది. ఓకేనమ్మా? డన్. ఫస్ట్ హారిజంటల్ పవర్ షేరింగ్. హారిజంటల్ పవర్ షేరింగ్ అంటే ఏం తెలుసమ్మా? లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడే హారిజంటల్ పవర్ షేరింగ్. సో లెజిస్లేటర్ అంటే ఏం తెలుసమ్మా? చట్టాలని తయారు చేయడం, చట్టాలను మేక్ లాస్ అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏం తెలుసమ్మా? ఆ లాస్ ని ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ అంటే ఏం తెలుసమ్మా? ఆ లాస్ ని వివరించడం. సో అదే హారిజంటల్ పవర్ షేరింగ్. ఆ మూడు ఉంటాయి, లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఫస్ట్ డిస్క్రిప్షన్. పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అట్ ద సేమ్ లెవెల్. డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అదే లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో at the same level అంటే ఏంటి? అథారిటీ డివైడ్ చేయడం, డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్, అదే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అదే సేమ్ లెవెల్ అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పవర్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ కి షేర్ చేయాలి. సో ఒకే లెవెల్ గా అందరూ వర్క్ అనేది చేయాలి. సో లెజిస్లేటివ్ అంటే ఏంటి? చట్టాలు తయారు చేయడం. ఎగ్జిక్యూటివ్ అంటే చట్టాలు అమలు చేయడం. జ్యుడిషియరీ అంటే ఏంటి? చట్టాలు చెక్ చేయడం. ఎగ్జాంపుల్, ది సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్స్ అండ్ జ్యుడిషియరీ బ్రాంచెస్. సో ఇదంతా కూడా ఆల్ షేర్, ప్రతి ఒక్కరు కూడా ఈ పవర్ ని అందరూ షేర్ చేసుకుంటారు. అదే ఎగ్జాంపుల్. క్లియర్ గా చెప్పాలంటే పాయింట్ కి అర్థం, మన భారతదేశంలో మన గవర్నమెంట్ లో వేరు వేరు బ్రాంచెస్ అధికారాన్ని పంచుకుంటాయి. సో ఇవన్నీ ఒకే స్థాయిలో పనిచేస్తాయి మరియు ఒకదాన్ని మరొకటి చెక్ చేస్తాయి. అదే ఈ పాయింట్ కి అర్థం. ఎగ్జాంపుల్, లెజిస్లేచర్ చట్టాలని చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఇది ప్రభుత్వం నడుపుతుంది. దాన్ని ఏ లాస్ అయితే తయారు చేస్తుంది లెజిస్లేటర్, ఆ లాస్ ని ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? దాన్ని నడుపుతుంది. జ్యుడిషియరీ ఆ న్యాయాన్ని కరెక్ట్ గా ఉందో చెక్ చేస్తుంది. సో అది అర్థం. ఈ యొక్క హారిజంటల్ పవర్ షేరింగ్ యూస్ చేయాలి తెలుసా? ఎవరైనా పవర్ ని మిస్యూజ్ చేస్తే అది తొలగిస్తుంది. ప్రభుత్వంలో న్యాయం ఉండేలా చేస్తుంది. ఇంకా ప్రజల హక్కులను కాపాడుతుంది. నిర్ణయాల్లో కూడా ఒక క్వాలిటీ అనేది పెరుగుతుంది. ప్రభుత్వంలో సమతుల్యత కూడా ఉంటది ఈ హారిజంటల్ పవర్ షేరింగ్ వల్ల. ఓకేనమ్మా? సో వెర్టికల్ పవర్ షేరింగ్ అంటే ఏం తెలుసమ్మా? ఇది డిస్ట్రిబ్యూషన్, పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎవరికి? నేషనల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. అదేంటి హారిజంటల్ పవర్ షేరింగ్ అంటే? పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దేనికది? లెజిస్లేటివ్ పవర్ ని, లెజిస్లేటివ్ అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇది దేనికి చేస్తుంది? పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ కి పవర్ ని షేర్ చేస్తుంది. అది డిఫరెన్స్ అన్నమాట వెర్టికల్ పవర్ షేరింగ్. ఓకేనా? లోకల్ గవర్నమెంట్ అంటే తెలుసు కదా, చిన్న స్మాల్ ఏరియాస్, సిటీస్ లో, టౌన్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది అది లోకల్ గవర్నమెంట్స్. ఎగ్జాంపుల్, ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? మన ఒక దేశంలో అధికారాన్ని, పవర్ ని ఇక సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పంచుకునే ఒక ప్రాసెస్ నే ఫెడరల్ సిస్టమ్ అంటారు. ఓకేనమ్మా? అంటే వేర్ పవర్ ఇస్ డివైడెడ్ బిట్వీన్ నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ఒకసారి దీనికి కంప్లీట్ మీనింగ్ చెప్తాను చూడండమ్మా. పవర్ డివైడ్ చేస్తుంది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కి, అదే సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి, లోకల్ గవర్నమెంట్ కి. ఒక వెర్టికల్ పవర్ షేరింగ్ వల్ల యూస్ ఏంటంటే బర్డెన్ తగ్గిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ బర్డెన్ తగ్గిస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ హ్యాండిల్ చేయలేదు. సో ఈ యొక్క వెర్టికల్ పవర్ షేరింగ్ వల్ల మంచి పరిపాలన వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్
కెన్ సాల్వ్ లోకల్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ గా చేస్తుంది. ఇంకా గవర్నమెంట్ ని ప్రజలకి దగ్గరగా క్లోజ్ అయ్యేలా చేస్తుంది. పీపుల్ కూడా ఈజీగా అప్రోచ్ అవుతారు లోకల్ లీడర్స్ ని వాళ్ళకి అవసరాల కోసం. అంటే ఇంకా ఏం చేస్తుందంటే ఎవరైనా పవర్ ని మిస్యూజ్ చేస్తే దాన్ని కూడా తొలగిస్తుంది. ఓకేనమ్మా, అదే హెల్ప్ చేస్తుంది. వెర్టికల్ పవర్ షేరింగ్ యూసెస్. ఓకేనా, డన్. సో హారిజాంటల్ పవర్ షేరింగ్, వెర్టికల్ పవర్ షేరింగ్ కోసం అయిపోయింది. నెక్స్ట్ పవర్ షేరింగ్ అమాంగ్ సోషల్ గ్రూప్స్. ఓకేనమ్మా, డన్. వాట్ ఈస్ మీన్ బై సోషల్ గ్రూప్స్? సోషల్ గ్రూప్స్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, ఫిజికల్ గా కానీ ఎమోషనల్ గా కానీ సపోర్ట్ చేసుకోవడం, వాళ్ళే సోషల్ గ్రూప్స్ అంటారు. Power is shared among different linguistic, religious and other social groups to ensure their representation and protect their interest. అంటే దానికి అర్థం డిఫరెంట్ లింగ్విస్టిక్ అంటే ఏంటి, లాంగ్వేజ్ సంబంధించింది. రిలీజియస్ అంటే ఏంటి, మతపరమైన. సోషల్ గ్రూప్స్ అంటే తెలుసు, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, సో ఫిజికల్ గా ఎమోషనల్ గా సపోర్ట్ చేసుకోవడం, ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళే సోషల్ గ్రూప్స్ అంటారు. ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్, వాళ్ళ హక్కుల్ని కాపాడడం. ఈ యొక్క పవర్ షేరింగ్ అంటే వేరు వేరు కులాలు, మతాలు, భాష ఈ యొక్క గ్రూప్స్ కి ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యం అనేది ఇవ్వడం. ఎగ్జాంపుల్ బెల్జియన్స్ కమ్యూనిటీ అంటే ఏంటంటే అర్థం అమ్మా, డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ, ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ, జర్మన్ స్పీకింగ్ కమ్యూనిటీ, అదే బెల్జియన్స్ కమ్యూనిటీ. ఈ పాయింట్ కి అర్థం మాట్లాడే వారికి, ఫ్రెంచ్ మాట్లాడే వారికి సమాన అధికారాలని ఇస్తాడు. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. ఎగ్జాంపుల్ కి హారిజాంటల్ పవర్ షేరింగ్ యూసెస్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. వెర్టికల్ పవర్ షేరింగ్ యూసెస్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే పవర్ షేరింగ్ అమౌంట్ సోషల్ గ్రూప్స్ కూడా మీకు ఒక షార్ట్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క సోషల్ గ్రూప్స్ మధ్య పవర్ షేరింగ్ అంటే వేరు కులాలు, వేరు మతాలు, వేరు భాష గ్రూప్స్, వేరు లాంగ్వేజ్ గ్రూప్స్ కి న్యాయంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. న్యాయమైన రీప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. సో ఇంకా దీని ఒక యూస్ ఏంటి తెలుసా, మైనారిటీస్ ఒక హక్కులు అంటే మైనారిటీస్ ఒక హక్కులు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా సమాజంలో గొడవల్ని తగ్గిస్తుంది, వైలెన్స్ ని తగ్గిస్తుంది, ప్రతి ఒక్కరిని ఈక్వల్టీ గా చూసుకుంటది. సో అందరికీ సమానత్వం అనేది కలుగుతుంది, ప్రభుత్వ విశ్వాసం కూడా పెరుగుతుంది. అవన్నీ చూపిస్తే పవర్ షేరింగ్ అమాంగ్ సోషల్ గ్రూప్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. ప్రెజర్ గ్రూప్స్ అంటే ఏంటమ్మా, గ్రూప్స్ అంటే ఏంటి తెలుసమ్మా, వాళ్ళు అంటే ఎలక్షన్స్ లో పోటీ చేయకుండానే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాలపై ప్రభావం చూపే ఒక సంఘాలు, వాటిని ప్రెజర్ గ్రూప్స్ అంటారు. సో పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ డిస్క్రిప్షన్, వివరణ. దీనికి అర్థం పవర్ ఇస్ షేర్డ్ అమంగ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ డెసిషన్స్. అంటే అధికారం వేరు రాజకీయ పార్టీలు, ప్రెజర్ గ్రూపులు, మూవ్మెంట్స్ మధ్య కూడా పంచబడుతుంది. ఓకేనమ్మా, ఇవి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఎగ్జాంపుల్ కోalition గవర్నమెంట్ అంటే ఏంటమ్మా, ఒకటి కానీ 2-3 కానీ పొలిటికల్ పార్టీస్ కలిసి పనిచేస్తాయి మెజారిటీ కోసం, టు ఫార్మ్ మెజారిటీ, అదే కోalition గవర్నమెంట్ అంటారు. విచ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 or more పొలిటికల్ పార్టీస్ జాయిన్ ఫోర్సెస్ ఆఫ్టర్ అన్ ఎలక్షన్ బికాస్ నో సింగిల్ పార్టీ విన్స్ ఏ మెజారిటీ. ఎన్నికల్లో ఒక పార్టీకి మెజారిటీ రాకపోతే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు అనేది చేస్తాయి. సో దీనిని కోalition గవర్నమెంట్ అని అంటారు. సో ఇక్కడ ఒక పార్టీ కాదు, అనేక పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటాయి. ఓకేనమ్మా, ఇది పవర్ షేరింగ్ అమంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. అధికారం వేరు పార్టీలు, ప్రెజర్ గ్రూప్స్, ఉద్యమాలు మధ్య కూడా పంచబడుతుంది. ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. ఎగ్జాంపుల్, ఎన్నికల్లో ఒక పార్టీకి మెజారిటీ రాకపోతే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీన్ని కోalition గవర్నమెంట్ అని అంటారు. ఇక్కడ ఒక పార్టీ కాదు, అనేక పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటాయి. ఒకరేమో ఒక్కసారి దీని ఒక యూసెస్ ఏంటంటే అమ్మా, ప్రభుత్వ నిర్ణయాలు మరింత న్యాయంగా ఉంటాయి. సో ఒక పార్టీకి తత్వం అనేది ఉండదు, పార్టీల మధ్య సహకారం కూడా చాలా బాగా పెరుగుతుంది చేయడం వల్ల. ఇదమ్మా వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్, గివెన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. ఓకేనమ్మా, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. అంటే హారిజాంటల్ పవర్ షేరింగ్, వెర్టికల్ పవర్ షేరింగ్ అమంగ్ సోషల్ గ్రూప్స్, అట్ ద సేమ్ టైం పవర్ షేరింగ్ అమంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. హారిజాంటల్ పవర్ షేరింగ్ అంటే ప్రభుత్వంలో డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రభుత్వంలోని
లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ శాఖల మధ్య అధికారాన్ని పంచుకోవడం, అదే హారిజంటల్ పవర్ షేరింగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ వెర్టికల్ పవర్ షేరింగ్. వెర్టికల్ పవర్ షేరింగ్ ఏంటి తెలుసమ్మా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ప్రభుత్వాల మధ్య అధికారాన్ని పంచుకోవడం, అదే వెర్టికల్ పవర్ షేరింగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ పవర్ షేరింగ్ అమాంగ్ సోషల్ గ్రూప్స్, అంటే వేరు వేరు కులాలు, మతాలు, భాషా గుంపులకు సమాన ప్రతినిధిత్వం ఇవ్వడం. నెక్స్ట్ పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. దీనికి అర్థం ఏంటంటే వేరు వేరు రాజకీయ పార్టీలు, ప్రెజర్ గ్రూప్స్, ఉద్యమాలు, మూవ్మెంట్స్ కలిసి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపడం. సో ఎగ్జాంపుల్ కోalition గవర్నమెంట్. ఓకేనమ్మా. ఇది షార్ట్ definitions. Hope you understand this answer. What are the different forms of power sharing in modern democracies? Give an example for each of them. Thank you.